Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కి సంబంధించి ఏఏఐబి ప్రిలిమినరీ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. అందులో బేసిక్గా కనిపించింది ఇంధనం ఇంజన్లకి సప్లై అవ్వలేదు. అయితే కీలకమైనటువంటి పైలట్ల సంభాషణలో కేవలం 2 ముక్కలు మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? బ్లేమ్ గేమ్ ఏమన్నా నడుస్తోందా? బోయింగ్ ఏమైనా పిఆర్ స్టంట్లని చేసిందా? అక్కడ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందా? పారదర్శకత లోపించింది, బయాస్డ్గా కనిపిస్తోంది అనేది నాట్ ఓన్లీ పైలట్లు కాదు, ఇక్కడ బాధిత కుటుంబాలు, అట్ ద సేమ్ టైం బ్రిటన్లో ఉన్నటువంటి భారత కుటుంబాలు కూడా ఎందుకు చెప్తున్నాయి? యాక్చువల్గా జరగాల్సిందేంటి? ఇన్డెప్త్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. హలో సార్, నమస్తే. ఏఐబి రిపోర్ట్ వచ్చిన తర్వాత 15 పేజీల రిపోర్టే, కాకపోతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్, ఇన్డెప్త్ అనాలిసిస్, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవుతుందంటారు? ఫస్ట్ డిస్క్లైమర్, నేను ఒక పైలట్ కాదు, నాకు ఎయిర్లైన్స్తో సంబంధం లేదు. కానీ ఈ యాక్సిడెంట్ జరిగి దాని తర్వాత ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను 2 సర్వింగ్ పైలట్స్తో మాట్లాడాను. వాళ్ళు ఆన్ రికార్డ్ రాలేరు బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ ఇండియాస్ ప్రైవేట్ ఎయిర్లైన్స్. కానీ వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడాను నేను. ఫస్ట్ ఈ ఆయిల్ స్విచ్ గురించి కానివ్వండి, మిగతా సేఫ్టీ ఫీచర్స్ గురించి. వాళ్ళు కూడా మీరు చెప్పినట్లు ఇదే అడుగుతున్నారు, ఎందుకు ఆ 2 ముక్కలు ఒకటే పెట్టారు? ఎయిర్క్రాఫ్ట్ పుష్ బ్యాక్ నుంచి రన్వే ఎండ్ దాకా వచ్చేదాకా ఒక 2 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేసి అక్కడ ఒక హైట్కి వెళ్ళిన తర్వాత క్రాష్ అయిన దాకా బహుశా ఒక 1 minute 15-20 seconds ఉంటుంది. మేడే కాల్ దాకా. ఈ రికార్డ్ మొత్తం ఎందుకు రిలీజ్ చేయట్లేదు? సెకండ్ పాయింట్, మీరు చెప్పిన మాట డిడ్ యూ స్విచ్ ఆఫ్, నో అని చెప్పింది ఎవరికి చెప్పారు? ఆ రోజు టేక్ ఆఫ్ హ్యాండిల్ చేస్తున్నది ఫస్ట్ ఆఫీసర్. మన దాంట్లో పైలట్ని మన కమాండర్ అంటాం, మెయిన్ పర్సన్, సీనియర్ మోస్ట్. నెక్స్ట్ నేర్చుకుంటున్న ఆయన కో పైలట్, నేర్చుకోవడం కాదు, ఈజ్ క్వాలిఫైడ్ బట్ అండర్ ట్రైనింగ్ కాన్స్టెంట్లీ. టేక్ ఆఫ్ చేస్తున్న ఆయన అనమాట. కానీ కంట్రోల్ ఈయన దగ్గర కూడా ఉంటుంది. సో ఎవరి దగ్గర అడిగారు? సెకండ్ పాయింట్, ఈ స్విచ్ ఆఫ్ చేయడం 1 second జరిగింది అంటున్నారు. ప్రెస్ ఇట్లా లిఫ్ట్ చేసి మళ్ళీ వెనక గుంజాలి, ఇంకోటి లిఫ్ట్ చేసి ఇంకా వెనక గుంజాలి, 2 ఒకటేసారి చేయలేము. 3 ఫింగర్స్తో చేస్తారంట. 3 ఫింగర్స్తో లిఫ్ట్ చేసి వెనక గుంజుతారు, 3 ఫింగర్స్తో లిఫ్ట్ చేసి వెనక గుంజుతారు. మనం కార్లో గేర్లు చేంజ్ చేస్తాం చూడండి, ఆ ప్రాసెస్ అట్లా ఉంటుంది అనమాట. కానీ దిస్ ఇస్ వెరీ స్మాల్ స్విచ్. డెఫినెట్లీ ఆ టేక్ ఆఫ్ స్టేజ్లో 2 ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉంటారు, ఎందుకంటే మ్యాక్సిమం ఇంజిన్కి పవర్ వెళ్తుంది. ఆ టైంలో మీరు ఇట్లాంటి పని చేయలేరు. ఏం జరిగింది? ఆన్ ఇట్స్ ఓన్ డిసెంగేజ్ అయిందా? దీనికన్నా ముందు 2-3 సార్లు దానికన్నా ఎక్కువ బోయింగ్ వార్నింగ్ ఇచ్చారు, సేయింగ్ దట్ ఆటోమేటిక్ డిసెంగేజ్మెంట్ నడుస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ చెప్పాను చూడండి, లిఫ్ట్ చేయడం, వెనక గుంజడం, ముందుకు గుంజడం. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఆగిన తర్వాత ఏరోస్టెస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది అందరి దగ్గర, ప్లీజ్ రిమైన్ సీటెడ్ టిల్ ద ఎయిర్క్రాఫ్ట్ కమ్స్ టు కంప్లీట్ హాల్ట్ అండ్ ద క్యాప్టెన్ స్విచెస్ ఆఫ్ ద ఇంజిన్. ఎగ్జాక్ట్లీ. మన వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు దానికి ఎందుకు చెప్తున్నారు అనేది. ఆ మూమెంట్లో కూడా ఏదైనా జరగవచ్చు, దానికోసం మీరు కూర్చోండి, లేవకండి. కానీ మన వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ ఆగంగానే ఇమ్మీడియట్ ఏదో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని ఏదో వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇచ్చేసి వెళ్ళిపోతారు రోడ్ మీద అని చెప్పేసి అట్లాంటి యాటిట్యూడ్. బస్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తాం అదే బిహేవియర్ అన్నమాట. బట్ ఇక్కడ జరిగింది యాక్సిడెంట్లో నేను ఈ 2 పైలట్స్ అని మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ ద ఎంటైర్ కాన్వర్జేషన్ షుడ్ బి రిలీజ్డ్. రెండవది, ఈ కాన్వర్జేషన్లో కూడా ఎవరితో మాట్లాడుతున్నారని క్లారిటీ కావాలి. దాంట్లో వాయిస్ మ్యాచింగ్ ఉంటుంది, ఎందుకంటే దానికన్నా ముందున్న 6 ఫ్లైట్ల రికార్డింగ్ కూడా దాంట్లో ఉంది, డిఫరెంట్ పైలట్స్ హ్యాండిల్ చేసిన అనమాట. రెండవది, ఈ ఇంజిన్కి వచ్చే సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు ఎక్కడ కట్ ఆఫ్ అయింది? రన్వే స్టార్టింగ్లో కట్ ఆఫ్ అయిందా? టేక్ ఆఫ్ స్టేజ్లో కట్ ఆఫ్ అయిందా? ఎక్కడ కట్ ఆఫ్ అయింది? ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? వన్ పైలట్ ఈజ్ ఆస్కింగ్ ద అదర్ పైలట్, డిడ్ యూ స్విచ్ ఆఫ్? ఆ టైంలో ఆయనకు ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఎయిర్క్రాఫ్ట్లో ఇంజిన్కి పవర్ రావట్లేదు. సడన్గా ప్యానల్లో చూస్తే కట్ ఆఫ్ అని చూపిస్తుంది, స్విచ్ ఏమో ఇక్కడ ఉంది. ఇమ్మీడియట్లీ వుడ్ ఆస్క్ ద క్వశ్చన్. ఇదంతా మనం కంజెక్చర్ చేస్తున్నాం మైండ్లో, రీకన్స్ట్రక్ట్. ఎవరో నా దగ్గర ఇంకొక ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు పొద్దున, వీడియోలు ఎందుకు లేవని అడిగారు. ఆడియో ఉంది, టెక్నికల్ ఇంకో రికార్డర్ ఉంది,
అది కూడా రెండు సెట్స్ ఉన్నాయి, ఒకటి ముందు ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్, ఒక వెనక ఉంటుంది. మరి వీడియో ఎందుకు లేదు నేను చెప్పి నాకు తెలియదు. బోయింగ్ లాంటి కంపెనీలు, ఎయిర్బస్ లాంటి కంపెనీలు ఎందుకు ఇది ఆలోచించలేదు నాకు తెలియదు. బహుశా ఉండొచ్చు, ఎందుకంటే ఒక హైజాకింగ్ జరిగితే ఒక లోపల సీసీటీవీ ఉంటే ఈజీగా బయట ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు ఏం జరుగుతుంది లోపల అని చెప్పేసి. కానీ అది ఉందో లేదో నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. కానీ పెట్టొచ్చు డెఫినెట్గా. కానీ ఈ జరిగిన యాక్సిడెంట్ ఇప్పుడు ఏం చేయలేము మనం. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కాన్వర్జేషన్ కంప్లీట్గా రిలీజ్ చేస్తే తెలిసిపోతుంది. మూడవది, వాళ్ళ మీద ఒక పర్సనల్ అటాక్ చేయడం బంద్ చేయాలి వీళ్ళందరూ. ఎవరెవరో ఫారిన్ పైలట్స్ని తీసుకొచ్చి సూసైడ్ మెంటాలిటీ ఉండి వాళ్ళ అమ్మగారు చనిపోయారు దానికోసం డిప్రెషన్లో ఉన్నారు, లేనిపోయిన కథలన్నీ చెప్తున్నారు. కరెక్టే, ఎవరు అమ్మగారు నాన్నగారు చనిపోతే మన అందరికి డిప్రెషన్ ఉంటుంది కొన్ని రోజులు. అది చెప్పి మనం ఎవరైనా ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి క్రాష్ చేయడం కాదు. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రాష్, ఇక్కడ డన్ ఇట్ ఇన్ ద మిడ్ ఎయిర్, టేక్ ఆఫ్ స్టేజ్లో అక్కర్లేదు. అది ఇంకా అక్కడ అసలు ఏ ప్రూఫ్ లేకుండా పోతుంది అక్కడ. ఇది అట్లీస్ట్ మీకు ఎయిర్క్రాఫ్ట్ దొరికింది, సీ మీద వెళ్ళి పడిపోతే మీరు ఏం చేస్తారు, ఎక్కడ వెళ్ళి ఎత్తుకుతారు. అది బ్లాక్ బాక్స్ దొరుకుతుంది, కానీ దాని తర్వాత ఏం చేస్తారు, బాడీ లేదు, ఎయిర్క్రాఫ్ట్ లేదు, ఏం లేదు. మనం మలేషియన్ ఎయిర్లైన్స్ చూసాం, మీకు గుర్తుంటుంది, ఒక 2-3 సంవత్సరాలు అయింది ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు, కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ పోయింది. దట్ వాజ్ అ ప్యూర్ కేస్ వేర్ ద పైలట్ హెడ్ స్విచ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాంట్లో ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ చేసేసారు, దాంట్లో ఏటీసీకి ఉన్న కమ్యూనికేషన్ స్విచ్ ఆఫ్ చేసేసారు, రేడియో స్విచ్ ఆఫ్ అన్నీ చేశారు. కానీ ఆ పైలట్కి ఒకటే తప్పు, ఆయనకి ఎప్పుడు తెలియదు, కానీ బహుశా వాళ్ళకి ట్రైనింగ్లో కూడా చెప్పలేదు. ఇంజిన్ ఉంటుంది చూడండి, ఇంజిన్ తయారు చేసేది ఇంకో కంపెనీ ఉంటుంది. ఎప్పుడు బోయింగ్ ఇంజిన్ బోయింగ్ తయారు చేయరు, అది జీ ఉంటుంది, లేకుంటే ప్రాట్ అండ్ విట్నీ ఉంటుంది, ఇంకెవరైనా ఉంటారు, మెక్డానల్డ్ డగ్లస్ ఉంటారు. ఆ ఇంజిన్లో ఒక బీపర్ ఉంటుంది, అది కాన్స్టెంట్గా బీప్ చేస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఐ థింక్ 15 minutes ఒకసారి బీప్ చేస్తుంది, ఐఎమ్ హియర్ అని చెప్పడానికి. ఏది మీ జాగ్రఫికల్ లొకేషన్, మన జీపీఎస్ లాగా చెప్తున్నాం, నేను ఇక్కడ ఉన్నాను. దాని 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఉన్నాను అని ఏటీసీకి అలా వెళ్తూ ఉంటుంది. అది ఇట్ గోస్ టు ద మ్యానుఫ్యాక్చరర్, నాట్ ఈవెన్ టు ద ఏటీసీ. ఓకే, ఏ ఇంజిన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. రేపు ఆ ఇంజిన్లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా వాళ్ళకి ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది, ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి, ఈవెన్ బిఫోర్ ద పైలట్ రికగ్నైజెస్. ఎనీవే దట్స్ అ కేస్ విత్ మలేషియన్ ఎయిర్లైన్స్. కానీ ఈ కేసులో కూడా మనకు టేక్ ఆఫ్ స్టేజ్లో మనం అందరు చూసాం, స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేశారు 2 ఇంజిన్స్లు, ఒకటి ఫుల్ థ్రాటిల్ పికప్ చేసుకుంది, అది కూడా నేను మాట్లాడి. నెక్స్ట్ వన్ స్పీకింగ్ అప్, టైం పడుతుంది అది. కానీ ఈ 2 స్విచ్ ఆన్ చేయడానికి 4 seconds పట్టింది, ఆఫ్ చేయడానికి 1 second పట్టింది. విచ్ మీన్స్ 1 second యూ కెనాట్ స్విచ్ ఆఫ్ ఇంజిన్స్. అది కూడా నేను మాట్లాడిన ఇద్దరు పైలట్ కూడా అదే అంటున్నాను, మేము రెగ్యులర్గా ఆపరేట్ చేస్తాం కదండి, వచ్చినప్పుడు కూడా అది గుంజి వెనకకి తీసి సెకండ్ 3 fingers తీసి వెనకకి గుంజడంలో మాకు మినిమం 3 seconds 4 seconds పడుతుంది. అండ్ ఆగినప్పుడు మా అంత టెన్షన్తో చేయం, మేము మెల్ల చేస్తాం దాన్ని. ఒక ఇంజిన్ తర్వాత ఒక ఇంజిన్ ఆఫ్ చేస్తాం. 2 ఇంజిన్లు ఒకటేసారి గుంజడం ఏంటండి. ఇంకోరు క్రేజీ లాజిక్ చూశాను నేను, ఎవరో ఇంకో మంచి ఏదో ఎక్స్పర్ట్ ఏదో ఛానల్లో చెప్తున్నారు, వీళ్ళు మనం యూజువలీ చేతి కడాలంటే వేసుకుంటాం ఒకసారి, లేకుంటే చైన్ వేసుకుంటాం, గోల్డ్ చైన్ ఒకటి లూజ్గా ఉంటుంది. వీళ్ళు బహుశా ఈయన థ్రాటిల్ ఇట్లా చేసినప్పుడు దానికి వెళ్ళి తాకింది, దాన్ని గుంజుకుని ఉంటారండి. 2 ఒకటేసారి గుంజుతారండి, 2 స్విచ్లు ఒకటేసారి గుంజుతారు, అది కూడా మీరు గుంజలేరు, దాన్ని యూ హావ్ టు లిఫ్ట్ ఇట్ అండ్ దెన్ పుష్ ఇట్. మూడోది, ఎయిర్ ఇండియాని కాదు అన్ని ఎయిర్లైన్స్కి బోయింగ్ ఒక అడ్వైజరీ ఇచ్చారు, మీరు ఈ స్విచెస్ చెక్ చేయండి రెగ్యులర్గా, ఇది ఒక్కొక్కసారి ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి, దాని లాకింగ్ సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. దట్ వాజ్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే కంపల్సరీ, అడ్వైజరీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ స్విచ్ కూడా 2 సార్లు మార్చారంటున్నారు ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో, 2 సార్లు మార్చారు లాస్ట్ 6 నెలల్లోనే. దట్ మీన్స్ ఇట్ వాస్ రీజనబుల్లీ చెక్డ్ అని చెప్పలేము, మనం చేయలేదని చెప్పలేము, చేశారు. దానికన్నా ముందు వచ్చిన రిపోర్ట్లు ఏం చెప్పండి, ఎయిర్ ఇండియా ఏం చేయలేదన్నారు. తర్వాత వాళ్ళు రికార్డ్ చూపించారు, కాదు 6 నెలల ముందు చేంజ్ చేసాం స్విచ్, 2 సార్లు చేంజ్ చేసామని చెప్పారు. అంటే దేర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ ఆబ్వియస్, దానికి ప్రాబ్లం లేకుండా ఎవరు మార్చరు కదండి. సో ఏం జరిగింది, సో మన ఈ ఎంటైర్ పిక్చర్ చూసినప్పుడు నేను కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ఎక్స్పర్ట్ కాదు, కానీ అదర్ పాలిటిక్స్ అడిగితే పొలిటిక్స్ మాట్లాడతాను, కానీ ఎకానమీ మాట్లాడతాం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఎక్స్పర్ట్స్ దగ్గర మాట్లాడాల్సింది. కానీ దీని తర్వాత దిస్ ఓన్లీ ఎ ప్రిలిమినరీ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాలండి. అది వచ్చిన తర్వాతనే మనం ఏ సొల్యూషన్కి వెళ్తున్నా చూడాలి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఒక కాంట్రవర్సీ జరిగింది, అది మనం ఇండియన్ మీడియాలో అస్సలు ఎవరు పట్టించుకోలేదు. ఈ రిపోర్ట్ ఆ రోజు రిలీజ్ చేసింది రాత్రి పొద్దున ఎర్లీ మార్నింగ్ 1:30. ఇండియాలో ఎవరైనా 1:30కి రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి, మీడియాకి పీక్ టైంలో ఇస్తారు, యూజువల్లీ ఈవినింగ్ టైప్ ఇస్తారు, లేకుంటే పొద్దున 10 గంటలకు ఇస్తారు. రాత్రి 1:30 రిలీజ్ చేయాల్సిన ఏమొచ్చిందండి మీకు. అప్పుడు క్యాల్కులేషన్ అంటే అక్కడ యుఎస్ ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ క్లోజ్ అయిపోతుంది ఆ టైంకి, బోయింగ్ షేర్స్ ఎఫెక్ట్ కాకూడదని చెప్పి
ఆ టైంలో రిలీజ్ చేయమన్నారంట బోయింగ్ వాళ్ళు. అది వీకెండ్ కాబట్టి పర్లేదు, మండే నుంచి Monday మళ్ళీ నుంచి మనం సరికొత్తగా. చూసుకుందాం అని చెప్పేసి. సో బోయింగ్కి ఏం భయం లేకుంటే బోయింగ్ ఎందుకు చెప్పారు అది. రెండవది, అదే రోజు బోయింగ్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫార్మ్ చేసే ముందు వాళ్ళు డ్రాప్ చేయమన్న రిపోర్ట్ కన్నా ముందు అదే టైంలో న్యూయార్క్ టైమ్స్ అండ్ వాషింగ్టన్ పోస్ట్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు వాళ్ళ దాంట్లో, పైలట్ ఎర్రర్ అని చెప్పేసి. మన ఇండియన్ మీడియాలో ఇంకా రాలేదు న్యూస్, దానికన్నా ముందు యూఎస్ మీడియాలో వచ్చేస్తుంది. ఎవరు ఇచ్చారు వాళ్ళకి? ఆబ్వియస్లీ బోయింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరోలో వాళ్ళు కూడా ఉన్నారు, FAA ఉన్నారు, ఇప్పుడు రేపు ఎయిర్ బస్ అయితే ఎయిర్ బస్ వాళ్ళు ఉంటారు అట్లా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కాపీ ఇస్తారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర చాలా కాపీలు ఉంటాయి. వాళ్ళ కన్సల్టేటివ్ కమిటీని కూడా బ్రీఫ్ చేశారు వీళ్ళు ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళు మినిస్ట్రీలో. సో బహుశా కాపీ బోయింగ్ దారు ఉండే, వాళ్ళ కాపీ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చారు. చూడండి, మా తప్పేం లేదు, మా ఎయిర్క్రాఫ్ట్ చాలా సేఫ్, జరిగింది ఏదో వాళ్ళ పైలట్ తప్ప అని చెప్పేసి. పాపం చనిపోయిన పైలట్స్ అక్కడ డిఫెండ్ చేయలేరు కదా వాళ్ళు వచ్చి. దట్స్ అ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. డెడ్ మెన్ నెవర్ టెల్ టేల్స్ అంటారు దాని ఇంగ్లీష్లో. కథలు చెప్పలేరు వాళ్ళు వచ్చి, వాళ్ళు మేమేం చేసాం, ఎందుకు చేసామని చెప్పేసి డిఫెండ్ చేయలేరు. సో వాళ్ళు డిఫెండ్ చేయాల్సింది ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరో. వాళ్ళు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి కాన్వర్జేషన్లో ఏం జరిగింది, ఆ ఎయిర్క్రాఫ్ట్ స్విచ్చెస్ ఆటోమేటిక్ ఆఫ్ అయిందా, 1 minute 1 second మీరు చేయొచ్చా లేదా ఇంకోసారి చూపియండి, సిమ్యులేటర్ చూపించచ్చు, మీరు సిమ్యులేటర్లో చూపియండి, 1 second చెక్ చేస్తే కాదంటున్నారు, మినిమం 3 seconds తీసుకుంటుంది, టక్ 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 2 seconds తీసుకుంటుంది. సో 3 seconds తీసుకున్నప్పుడు సెకండ్ టైం ఆన్ చేసిన 4 seconds తీసుకుంది. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఎక్కడో. సో దానికి ఫుల్ రిపోర్ట్ వస్తేనే మనకి చాలా ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ ఇట్లాంటి పార్షల్ రిపోర్ట్ రిలీజ్ చేయడంలో చాలా మటుకు ఎయిర్ యాక్సిడెంట్ బ్యూరో వాళ్ళ ఇమేజ్ కూడా చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే చాలా కాన్స్పిరసీ థియరీస్ వస్తుంది అన్నమాట. ఎందుకు చేశారు? బోయింగ్ని సేవ్ చేయడానికి చేశారా? బోయింగ్ని వాళ్ళ ఇమేజ్ కాపాడడానికి చేశారా? లేకుంటే ఇలా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఇమేజ్ ఖరాబ్ చేయడానికి చేశారా? లేకుంటే పైలట్స్ మీద వేయడానికి ట్రై చేస్తున్నారా? వీళ్ళందరూ అన్ని కాన్స్పిరసీ థియరీస్ వస్తున్నాయి అనమాట. ఇన్ఫాక్ట్ ఆ రోజు పొద్దున్న ఈ పైలట్స్తో మాట్లాడిన ఒక ఆయన చెప్తున్నాడు, ఐ జస్ట్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్, నేను టెన్షన్లో ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే మనం సైకలాజికల్గా దే ఆల్ ఇంపాక్టెడ్. ఇంకొక ఆయనతో మాట్లాడితే ఈజ్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్. సో ఆయనకు ప్రాబ్లం లేదు. చాలామంది ఉన్నారు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, దో ఆర్ వర్కింగ్ విత్ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో. వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళదే అంటున్నారు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇది రెగ్యులర్గా చూస్తుంటారు. మొన్న జాగ్వార్ క్రాష్ అయింది, 2 పైలట్ చనిపోయారు. సో వాళ్ళకి ఒక మెంటల్ మేకప్ ఉంది వాళ్ళకి. కమర్షియల్ పైలట్స్కి సివిలియన్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళకి అది లేదన్నమాట. సో డిఫరెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే దాని నెక్స్ట్ డే ఐ ఫ్లూ టు బెంగళూరు. క్రాష్ జరిగిన నెక్స్ట్ డే నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళాను. నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒక లెక్చర్ ఉంది దానికి. అందరు ఫేస్ చూస్తూ ఉన్నాను ఆ రోజు, ఎందుకంటే జరిగి 24 గంటలు కూడా కాలేదు. వాళ్ళ ఫేస్ చూస్తున్నాను, వాళ్ళ రియాక్షన్ చూస్తున్నాను. చెక్ ఇన్ కౌంటర్ కానీ, బోర్డింగ్ కౌంటర్ కానీ, దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ చేసిన తర్వాత, ఎయిర్క్రాఫ్ట్ కూర్చున్న తర్వాత, టేక్ ఆఫ్ చేస్తున్నాను, అన్నీ కొంతమంది ఫేస్ నేను చూస్తున్నాను రియాక్షన్. టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రిలీఫ్ అన్నమాట. సో మనం కూడా ప్యాసింజర్స్కి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా ఫ్లై చేస్తున్న వాళ్ళకి భయం ఉంటుంది ఆ రోజు జరిగింది ఏంటి అనేది చెప్పేసి. బహుశా ఒక 6 నెలలు మర్చిపోతారు, 6 నెలలు 3 నెలలు మర్చిపోతారు అందరూ. సో కానీ వీ షుడ్ ఎన్ష్యూర్ ఒక కాన్ఫిడెన్స్, మన ఎయిర్లైన్ సిస్టంలో ఉండే కాన్ఫిడెన్స్ మనం తీసుకురావాలి రిటర్న్. దట్ ఆ పైలట్స్ ఆర్ గుడ్, నెక్స్ట్ దే ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణ చేయకండి. రోజుకి 2,000-3,000 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేస్తూ ల్యాండ్ చేస్తూ ఉంటుంది. జరిగింది, అది ఎందుకు జరిగిందో కనుక్కుందాం మనం ఒకసారి. దాని తర్వాతనే వీల్ కమ్ బ్యాక్ టు ద ఫైనల్ డెసిషన్ అన్నమాట. సో ఇప్పుడు కూడా ఏఐబి రిపోర్ట్ రావడానికి యాక్సిడెంట్ జరిగిన 30 daysలోనే రిపోర్ట్ పబ్లిష్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అనేది, అందులోనూ కూడా మన వాళ్ళతో పాటుగా బ్రిటిషర్స్ కూడా ఉన్నారు, 52 మంది ఉన్నారు. కాబట్టి అక్కడ అంతర్జాతీయ సమాజం ముందు చెప్పుకోవడానికి వీఆర్ ట్రాన్స్పరెంట్ అన్నట్టుగా రిలీజ్ చేశారు తప్ప అక్కడ బయాస్డ్గా ఉంది అనేది. బోయింగ్ ఏమైనా PR స్టంట్లు చేసిందా, మేనేజ్ చేసిందా అనేది, అలాంటి ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు నేను బయట ఉన్నాను, నేను చెప్పలేను అక్కడ ఏం జరిగింది అనేది. కానీ యూజువలీ నేను ఒక కంపెనీ నడిపిస్తున్నా అంటే నా కంపెనీ మీద ఆరోపణలు రాకుండా చూసుకుంటాను నేను. అది మన కోర్టులో ఆర్గ్యూ చేసేలాంటి కేసు కాదు అది. మీ మీద ఆరోపణ చేస్తాను, మీరు రిప్లై ఇస్తారు, అట్లా కాదు. అక్కడ ఉన్న డేటా చూసుకొని ఆ డేటాని టెక్నికల్ డేటా తీసి సిమ్యులేటర్లో ఇస్తారు. సిమ్యులేటర్లో 2 పైలట్ కలిపి నడిపిస్తారు. ఏం జరిగింది ఆ ఉన్న డేటాతో చెప్పినాడు, ఎయిర్క్రాఫ్ట్ ఎట్లా క్రాష్ అయిందని సిమ్యులేటర్లో తెలిసిపోతుంది. బహుశా టెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు. కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్, ఎందుకంటే ఇది ఇంకా తర్వాత ఇప్పుడు ప్రిలిమినరీ డేటా ఇక్కడ యాక్సెస్ చేసుకున్నారు. ఇదే బ్లాక్ బాక్స్ మళ్ళీ యూఎస్కి పంపించవచ్చు. అక్కడ FAA వాళ్ళు, బోయింగ్ వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు ఇంకోసారి.
కానీ డెఫినెట్గా బోయింగ్ వాళ్ళ మీద రాకుండా చూసుకుంటారు, అది వాళ్ళ సెల్ఫిష్ మోటివ్. ఎందుకంటే దీనికన్నా ముందు మొన్న కేసులో దే ఆర్ పేడ్ చాలా బిలియన్స్ పే చేశారు కాంపెన్సేషన్ క్రాష్లో, పాత క్రాష్లో ఒకటి. సో అట్లాంటి ఇవ్వాల్సి వస్తుంది. 260 మందికి వాళ్ళు బిలియన్స్ ఇవ్వాలంటే వాళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతారు. అది రాకుండా చూసుకుంటారు. ఇంకోటి బ్యాంక్రప్ట్ కావడం కాదు, వాళ్ళ మీద ఎయిర్క్రాఫ్ట్ మీద ఉన్న ఒక విశ్వాసం పోతుంది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సేఫ్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి ఉన్న అది ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. బోయింగ్కి దీనికన్నా ముందు కూడా చూస్తాం మనం, 2 క్రాష్లు జరిగింది. లైన్ ఒకటి ఇక్కడ 2 ఏషియాలో జరిగింది 2 క్రాష్లు. నోస్ అప్ వెళ్ళి మళ్ళీ నోస్ డౌన్ వచ్చి అది స్టెబిలైజ్ కాకుండా క్రాష్ అయిపోయింది ఎయిర్క్రాఫ్ట్. అది లయన్ ఎయిర్ ఒకటి మీకు గుర్తుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితి జరగని కాదు, ఇట్ హస్ హ్యాపెన్. బట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే దాని తర్వాత బోయింగ్ అడ్మిట్ చేశారు మా దాంట్లో ఫ్లా ఉందని చెప్పి ఆ ఎయిర్క్రాఫ్ట్ చాలా రోజులు గ్రౌండ్ చేశారు వాళ్ళు, ఆ మోడల్ అన్నమాట. కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్లై చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ అనేది యాక్సిడెంట్స్ ఉంటుంది, కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో సహా ఫ్లై బై వైర్ అంటారు, మీరు చూసుంటారు. ఒకసారి టేక్ ఆఫ్ చేసిన తర్వాత పైలట్స్ ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్తో. అది ఆటోమేటిక్ కంప్యూటరైజ్ చేసిన రూట్ ఉంటుంది దాంట్లో, ఆ రూట్లోనే ఫ్లై చేస్తుంది. హైదరాబాద్ టు బెంగళూరు అంటే కంప్లీట్ కీ చేసి ఉంటుంది దాంట్లో. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయగానే శంషాబాద్ ఏటీసీ, దాని తర్వాత నెక్స్ట్ ఏటీసీ కర్నూలు ఏటీసీ తర్వాత అట్లా చూసుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో ఓన్లీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలోనే పైలట్స్కి చాలా మటుకు ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంకోటి ఎయిర్ టర్బ్యులెన్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా అప్పుడు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు ఎయిర్క్రాఫ్ట్. లేకుంటే వాళ్ళు దే ఆర్ రిలాక్స్డ్ అనమాట, చూసుకుంటే పోతున్నారు ఎయిర్క్రాఫ్ట్, అన్ని పారామీటర్స్ స్టేబుల్గా ఉంది. ఓన్లీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లోనే ఇంజిన్ మీద మ్యాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. అది మనం ఈవెన్ కార్ స్టార్ట్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది, ఫస్ట్ ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు కార్ చేస్తున్న శబ్దాలు వింటే మనకే భయం వేస్తుంది ఒకసారి, ఏంటో ఇట్లాంటి సౌండ్లు వస్తున్నాయని. సో ఆ ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో చిన్న కార్ ఇట్లా ఉంటే ఎయిర్క్రాఫ్ట్ అనేది వచ్చించండి ఎంత పెద్ద పవర్ ఉంటుంది, దాని ఫ్యూయల్, దాని లోడ్, ప్యాసింజర్ లోడ్ కానీ మన లగేజ్ లోడ్, ఇదంతా చూసుకునే కదా వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు. ఈ కేసులో కూడా జరిగింది, బట్ వీ కాంట్ సే ఫర్ షూర్. ఇక్కడున్న ఎక్స్టెన్సివ్ రిపోర్ట్ తీసుకురావడంలో నెల కోసం ప్రెషరైజ్ పెట్టారని మీ అడిగిన ప్రశ్నకి నేనైతే అట్లా చేయకూడదు. అట్లీస్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ యూ షుడ్ నెవర్ డూ ఇట్. చేశారో లేదనేది గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి యాక్చువల్లీ టెక్నికల్ దాంట్లో రోల్ లేదు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి దాంట్లో చేయబెడితే ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది అది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, బోయింగ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, యుఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు ఇంకో రిపోర్ట్ తయారు చేస్తున్నాడు, వీరందరూ కలిసి సైన్ చేయాల్సింది రిపోర్ట్ మీద, దట్ వీ ఆల్ అగ్రీ విత్ ద ఫైండింగ్స్ అని. కానీ నేను చెప్పినట్లు ఈ రిపోర్ట్ ఎందుకు ముందు బోయింగ్కి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు యూఎస్లో ముందు పబ్లిష్ చేయించారు, స్టాక్ ఎక్స్చేంజ్ క్లోజ్ అయిన తర్వాత ఎందుకు పబ్లిష్ చేశారు, ఈ క్వశ్చన్స్ ఇప్పుడు కూడా ఉండిపోతుంది. బోల్డ్ అన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఒక నమ్మకం, ఎస్ మాకు ఒక న్యాయం, ప్రాణాలు అయితే రావు, ఒక నమ్మకం, ఒక న్యాయం అనేది నిజంగా చాలా మంది బయటికి చెప్పుకోలేని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ అక్కడ పైలట్స్ ఫ్యామిలీ మెంబర్స్. బ్లేమ్ గేమ్ అంతా వాళ్ళ మీద పోతోంది ఇప్పుడు చూస్తూ ఉంటే. కరెక్ట్, అది ఇప్పుడు చేయకూడదండి. ఇట్స్ అబ్సల్యూట్లీ హారిఫిక్ అన్నమాట, చేయకూడదు. వాళ్ళ మీద వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు, వాళ్ళు అప్సెట్ అయి ఉంటారు. వాళ్ళంతా ట్రామాలో ఉన్నప్పుడు వెళ్ళి ఇట్లా ఆరోపణలు చేయడం వితౌట్ ప్రూఫ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు అడిగారు, ఎస్ ఐ నాట్ స్విచ్డ్, అవి అయిపోయింది కదా, ఇక్కడ నెక్స్ట్ ఏంటి, అది ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసాడని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇన్సిస్ట్ చేసే ఎట్లాంటిది, అది కూడా ఎవడో ఫారిన్ పైలట్స్ని తీసుకొచ్చి, అదే ఆలోచించాలి మనం. సో ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలాంటి వరుస ఇన్సిడెంట్స్ చూస్తున్నాము మనం. ఉత్తరాఖండ్లో ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది, 6 చనిపోయారు అనేది. వెరీ రీసెంట్గా ఒక జాగ్వార్ కుప్పకూలింది అని. అంతకుముందు కూడా మిగ్గులు అంటే మనకి ఫ్లయింగ్ కాఫిన్స్ ఇలాంటి పేర్లు అనేవి కూడా ఉండేది. జాగ్వార్ కూలడం, మనం కాలం చెల్లిన వాటిని ట్రైనింగ్ కోసం వాడుకుంటున్నామా, లేకుంటే వాటి మీదే డిపెండెన్సీ అనేది పెరిగింది? మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2000 నుంచి స్పెసిఫికలీ 2004 నుంచి 2014 దాకా మనం ఒక్క కొత్త ఎయిర్క్రాఫ్ట్ కూడా కొనలేదు. ఉన్న పాత ఎయిర్క్రాఫ్ట్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయాం. ఈ జాగ్వార్ అనేది ఇప్పుడున్న రఫేల్ వాళ్ళ తండ్రి, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అదంతా. దాన్ని అప్గ్రేడ్ చేశారు చాలా మటుకు. దాట్స్ సేమ్ కంపెనీ తయారు చేసిన కంపెనీ డెసాయ్ రెండిటికి. కానీ ఇప్పుడు వస్తున్న ఫస్ట్ 4th జనరేషన్, దాని తర్వాత 5th జనరేషన్ రఫేల్ మనకు వస్తుంది. 1980లో మోస్ట్ ఆఫ్ ద జాగ్వార్స్ని రిటైర్ చేసేసారు లోకంలో, ఈజిప్ట్ కానీ మిగతా. మనం ఇంకా నడిపిస్తున్నాం దాన్ని. మన ఇండియన్స్ ఒక యాటిట్యూడ్ ఉంది, ఎక్కడ దాకా నడిపిద్దాం అని చెప్పేసి జుగాడు చేసి ఎట్లనో. మీరు బిలీవ్ చేయరు, జాగ్వార్స్కి పార్ట్ లేకుంటే ఐ థింక్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కడో ఖతార్ నుంచో లేకుంటే బహ్రీన్ నుంచో మనం పాత జాగ్వార్ తీసుకొని, ఫ్లయింగ్ కండిషన్ లేదు, దాన్ని తీసుకొని పెద్ద ఎయిర్క్రాఫ్ట్లు వేసేసి తీసుకొచ్చి దాని పార్ట్స్ వాడుకున్నాం మనం, స్పేర్ పార్ట్స్గా వాడుకున్నాం. ఆలోచించి కొంతమంది చేస్తారు, మన మోటార్ సైకిల్ వాళ్ళు చేస్తారు ఈ పని, రిపేర్ చేస్తున్న వాళ్ళు. ఇది చేసాం మనం.
మనం ఆలోచించండి 10 సంవత్సరాలు ఒక్క కొత్త ఎయిర్క్రాఫ్ట్ కొనలేదు. అండ్ ఏకే యాంటనీ దెన్ డిఫెన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఎందుకు కొనట్లేదంటే డబ్బులు లేదని చెప్పారు. అఫీషియల్ స్టేట్మెంట్, నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, ఏకే యాంటనీ ఇచ్చిన స్టేట్మెంట్. దాని తర్వాత రఫాల్ వచ్చినప్పుడు మీకు గుర్తుంటే ఎంత కాంట్రవర్సీ తయారు చేశారు వీళ్ళు కావాలని చెప్పేసి. ఎందుకంటే చైనాకు ఒక భయం ఉంది, పాకిస్తాన్ కాదు, చైనాకు భయం ఏంటంటే ఈ రఫాల్ అనే ఎయిర్క్రాఫ్ట్ని మనం ఒక అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి ఒకటి, ఒక్కొక్క స్క్వాడ్రన్ ఏమో లదాఖ్లో పెట్టుకుంటాం మనం. ఒక స్క్వాడ్రన్లో 12 నుంచి 14 ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి, కొన్నిట్లో 16 ఉంటుంది. మన దగ్గర 3 స్క్వాడ్రన్లు ఉన్నాయి రఫాల్ది. ఒకటేమో పాకిస్తాన్ వైపు, రెండేమో చైనా వైపు. చైనాకి ఎయిర్క్రాఫ్ట్ ఏ ప్రసక్తి అక్కడ రాకూడదని చెప్పేసి వాళ్ళు చాలా కొట్లాడారు మన వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, త్రూ రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళతో. చాలా హిందూ లాంటి పబ్లికేషన్స్, హిందూ ఇస్ కమ్యూనిస్ట్ న్యూస్ పేపర్ అందరికి తెలుసు అది, వాళ్ళతో ఆర్టికల్స్ పబ్లిష్ చేయించేసి ఈ కాంట్రాక్ట్ ఎట్లానే క్యాన్సిల్ చేయడం వాళ్ళు చాలా ట్రై చేశారు. కానీ మోదీ గవర్నమెంట్ దాంట్లో దే వర్ వెరీ స్ట్రెట్ ఫాస్ట్, తీసుకొచ్చారు ఏం కానీ మనకు కావాలని చెప్పేసి. మీరు చూసుంటే దాని రిజల్ట్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో చూసాం. బాలాకోట్లో మన ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది. మన సుఖాయ్ కానివ్వండి, మిగ్స్ కానీ, దే హ్యాడ్ టు ఎంటర్. ఒక దాంట్లో అభినందన్ని వాళ్ళు కొట్టుపడేస్తారు. సో ఎందుకంటే మనకు షూట్ అండ్ స్కూట్ లేకుండే అప్పుడు. షూట్ అండ్ స్కూట్ ఏమవుతుందంటే మన బార్డర్ వైపు ఉండి, మన బార్డర్ లోపలనే ఉండి మిసైల్కి డైరెక్షన్ ఇస్తారు, దాంట్లో కీ చేసేస్తారు మిసైల్కి, ఈ లాటిట్యూడ్ ఈ లాంజిట్యూడ్ అని చెప్పి. దానికి ఒక ఫోటోగ్రఫిక్ మెమరీ కూడా ఉంటుంది. బాలకోట్కి వెళ్ళి కొట్టని కానీ అది వెళ్ళిపోతుంది. ఎయిర్క్రాఫ్ట్ ఏమో రిటర్న్ వచ్చేస్తుంది, మనం ఎంటర్ చేయక్కర్లేదు. రఫాల్కి కెపాసిటీ ఉంది షూట్ అండ్ స్కూట్ది, అది లేదు. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు ఇంకో పేరు దాంది. అది ముందు మన లేకుండే. ఇప్పుడు చూడండి, ఈసారి వచ్చినప్పుడు మనం వీడెంట్ ఎంటర్ పాకిస్తాన్, ఇక్కడ ఉండి మనం చేసాం అన్ని కావాలని. భారత్ వైపు నుంచే మనం రఫాల్ ఫైర్ చేసాం, బ్రహ్మోస్ ఫైర్ చేసాం, మిగతా స్టింగర్ ఫైర్ చేసాం, అన్నీ చేసాం మనం ఇక్కడి నుంచి. సో ఆ ఎయిర్క్రాఫ్ట్ని కొనకుండా ఉండడం, దాంతోనే మనకు ప్రాబ్లం. అది కాకుండా ఇంకోటి మనం చూస్తున్నాం, ఈవెన్ డిఆర్డిఓ కానీ హెచ్ఏఎల్ కానీ ఎయిర్ చీఫ్ చెప్పారు, హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ మా హెచ్ఏఎల్ దగ్గర ఇచ్చిన ఆర్డర్లే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, తేజస్ కంప్లీట్ స్క్వాడ్రన్ తయారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనల్ కాదండి, వాళ్ళు ఈజ్ నాట్ ప్రొఫెషనల్. సరే చేశారు, సుఖాయ్ చేశారు, మిక్స్ తయారు చేశారు, అన్నీ చేశారు, కానీ వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు హ్యాండిల్ చేయడంలో. సాఫిస్టికేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, మిగతా కానీ డెడ్ లైన్స్ మీట్ చేయడంలో. దెన్ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఏఎంసీ, అది కూడా ఇంకా కాలేదు, డ్రాయింగ్ బోర్డులు ఉంది, అది ఇంకా మనం ఎన్ని రోజులు వెయిట్ చేస్తామండి. సో వీ హ్యావ్ నౌ బాట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం టాటా బోయింగ్తో టాటా అండ్ రఫాల్ అంటే డసాతో కలిసి రఫాల్ది మొత్తం షెల్ హైదరాబాద్లో తయారు చేస్తున్నారు, కొత్త ప్రాజెక్ట్. ఇంకో 6 నెలలు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎయిర్క్రాఫ్ట్ కంప్లీట్ స్ట్రక్చర్ ఇక్కడ తయారు చేస్తున్నారు హైదరాబాద్. దాని తర్వాత ఫ్రాన్స్కి తీసుకెళ్తారు, దాన్ని అసెంబ్లీ చేస్తారు. మన కార్ అవుటర్ షెల్ ఉంటుంది చూడండి, దాని తర్వాత టైర్లు పెట్టాల్సి వస్తుంది, దాంట్లో ఇంజిన్ పెట్టాలి, దాంతో అక్కడే చేస్తారనమాట. ఏవియానిక్స్ పెట్టాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. కానీ అట్లీస్ట్ మేజర్ పార్ట్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పటి నుంచి ఒక డెడ్ లైన్ మీట్ చేయవచ్చు మనం. ఇండిజినైజేషన్ అని చెప్పొచ్చు, ఆత్మనిర్భర్ భారత్ అంటాం మనం. దిస్ ఇస్ ఆత్మనిర్భర్ భారత్. ప్రైవేట్ సెక్టర్కి ఇద్దాం. చైనా చూడండి, J-15, J-17, J-19, J-35 అన్ని తయారు చేసుకుంటారు. మన దగ్గర హెచ్ఏఎల్ వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు టు మేక్ వన్ ఎయిర్క్రాఫ్ట్. డిఆర్డిఓ, హెచ్ఏఎల్ వీరిద్దరు ఫెయిల్ అయ్యారు, దాంట్లో డౌట్ లేదు. సరే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంది, ఇంజిన్ దొరకలేదు, కావేరీ ఇంజిన్ పనిచేయట్లేదు, చాలా మటుకు ఆరోపణలు వచ్చినాయి. జీఈ వాళ్ళు డిలే చేశారు ఇంజిన్స్. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేస్తామండి, ఇట్లాంటి పైలట్ చనిపోతున్నారు. హౌ కెన్ యూ వెయిట్ ఫర్ ఆల్ దిస్? షీ షుడ్ నాట్ వెయిట్. అది మనం ఈవెన్ పాత MiG-21 కూడా మీరు చెప్పినట్లు ఫ్లయింగ్ కాఫిన్స్ ఉండేది, దాన్ని కూడా కంపల్సరీగా రిటైర్ చేయాలి. మనకు 40 స్క్వాడ్రన్లు కావాలి. వీ నీడ్ 40 స్క్వాడ్రన్స్. ఒకటి 12 నుంచి 14, 16 ఎయిర్క్రాఫ్ట్. మన దగ్గర ఇప్పుడున్న 30 కూడా లేవు, 28 అయింది ఇప్పుడు. వీఆర్ షార్ట్ ఆఫ్ 12 స్క్వాడ్రన్స్. కొనాలంటే పెద్ద కాంట్రవర్సీ చేస్తారు రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు. అది ఇది అని ఆరోపణ చేస్తారు. ఎందుకంటే వస్తే చైనాకి ప్రాబ్లం అవుతుంది, పాకిస్తాన్కి ప్రాబ్లం అయింది. అది వాళ్ళు కొనకూడదు ఇండియన్ గవర్నమెంట్. వాళ్ళు ఈ పొలిటీషియన్స్ని యూజ్ చేసుకుంటారు, బయట ఉన్న ఏజెంట్స్ అందరు కలిసి. కానీ ఎట్లయినా ఇప్పుడు రఫాల్ని మనం ఇంకో 2 స్క్వాడ్రన్ మన నేవీ కోసం కొంటున్నాం మనం, నేవల్ వర్షన్, దాంట్లో వర్టికల్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఉంటుంది దానికి. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా సుఖాయ్ ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు రష్యా. దే సెడ్ వీల్ గివ్ ద కంప్లీట్ డిజైన్, ఇండియాలో తయారు చేసుకోండి అంటున్నారు వాళ్ళు. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. 3 స్క్వాడ్రన్లు అది ఎప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకటే కంపెనీ దగ్గర తీసుకుంటే రేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు. మనం వీ సఫర్డ్, మన యూఎస్ నుంచి మనకి ఎయిర్క్రాఫ్ట్ కాదు మిగతాది పోఖ్రాన్ బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం బ్లాక్ లిస్ట్ చేసేస్తారు ఇండియన్ కంపెనీస్ని. మనం ఏం కొనలేకపోయాం మనం అక్కడి నుంచి. అట్లా కాకూడదు ఎప్పుడు. వీ షుడ్ బై సమ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ యూఎస్, సమ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ రష్యా, సమ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. మొనోపలి అనేది అక్కడ ఉంటుంది. మొనోపలి ఒకటే కాదు, వీళ్ళది ఏంటంటే వీళ్ళకి ఒక ఇది వచ్చేస్తుంది, అరెగెన్స్ వచ్చేస్తుంది. మా దగ్గరికి ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు వీడు అని చెప్పేసి. అది ఎప్పుడు కాకూడదు.
ఉన్నప్పుడు 2-3 మోడల్ పెట్టుకోండి, పనికొస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు